H-1B వీసా ప్రక్రియపై డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న కఠిన చర్యలు అమెరికన్ సంస్థలు తమ కీలకమైన పనులను భారత్కు తరలించడాన్ని వేగవంతం చేస్తాయని, ఆర్థికం నుంచి పరిశోధనాభివృద్ధి వంటి కార్యకలాపాలను నిర్వహించే గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు జీసీసీల వృద్ధిని అవి పెంచుతాయని నిపుణులు చెబుతున్నారు. ప్రపంచం మొత్తంలో 3200 దాకా జీసీసీలు ఉండగా ఒక్క భారత్లో 1700కు పైగా ఉన్నాయి. గతంలో కేవలం టెక్ సపోర్ట్ కేంద్రంగానే ఉన్న భారత్ ఇప్పుడు లగ్జరీ కార్ల డాష్బోర్డుల రూపకల్పన నుంచి ఔషధాల వరకు అనేక రంగాల్లో నాణ్యమైన ఆవిష్కరణల కేంద్రంగా తయారైంది. ఏఐ వినియోగంతో పాటు వీసాలపై కఠిన ఆంక్షలు వంటి ధోరణులు అమెరికన్ సంస్థలు తమ కార్మిక వ్యూహాల్ని మార్చుకునేలా చేస్తున్నాయని డెలాయిట్ ఇండియాకు చెందిన నిపుణులు వివరించారు. ఆర్థిక సేవలు, సాంకేతికత వంటి రంగాలలో ప్రణాళికలు ఇప్పటికే ప్రారంభించారని చెబుతున్నారు. ట్రంప్ కఠిన చర్యలు ఇలాగే కొనసాగితే ఏఐ, ప్రొడక్ట్ డెవలప్మెంట్, సైబర్ సెక్యూరిటీ, అనలిటిక్స్తో ముడిపడిన కీలకమైన పనుల్ని తమ భారత జీసీసీలకు అమెరికా సంస్థలు అప్పగిస్తాయంటున్నారు. కీలకమైన పనులన్నీ ఏ మూల నుంచైనా చేయగలమని కోవిడ్-19 మహమ్మారి ఇప్పటికే నిరూపించిందని కాగ్నిజెంట్ ఇండియా మాజీ ఎండీ రామ్ కుమార్ రామ్మూర్తి వివరించారు. ట్రంప్ కఠిన నిర్ణయాల వల్ల నెలకొన్న పరిస్థితులు తీవ్రమైన ఆఫ్షోరింగ్కు దారితీస్తుందని తెలిపారు. అమెజాన్, మైక్రోసాఫ్ట్, యాపిల్, ఆల్ఫాబెట్, జేపీ మోర్గాన్, వాల్మార్ట్ వంటి సంస్థలు భారీ మొత్తంలో H-1B వీసాలను జారీ చేస్తున్నాయి.